ఎవ్రీవన్. ఈరోజైతే గోధుమ పిండితో బిస్కెట్స్‌ని ప్రిపేర్ చేశాను. మరి నేనైతే ఎలా చేశానో ఇవి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక 2 ఇంచుల వరకు ఎండి కొబ్బరిని తీసుకోండి. దాంట్లోనే ఒక 3 ఇలాచీలను తీసుకొని మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్‌లో పెట్టేసుకోండి. అదే మిక్సీ జార్‌లో హాఫ్ కప్ షుగర్‌ని కూడా తీసుకొని మిక్సీ చేసి పక్కన పెట్టేసుకోండి. ఈ బిస్కెట్స్‌కి కావలసిన పదార్థాలని మీకు చూపిస్తున్నాను. ఆల్రెడీ మనం ఎండు కొబ్బరిని, షుగర్‌ని పక్కన పెట్టేసుకున్నాం కదా! ఇది హాఫ్ కప్పు బొంబాయి రవ్వ అండి. అదేనండి ఉప్మా రవ్వ. దాంట్లోనే ఫుల్‌గా ఒక కప్పుని నేను గోధుమ పిండినైతే యాడ్ చేశాను. ఆ తరువాత 2 టేబుల్ స్పూన్స్ వరకు తెల్ల నువ్వులు, 1 టేబుల్ స్పూన్ సోఫ్‌ని యాడ్ చేసుకోండి. ఎండి కొబ్బరిని కూడా మిక్సీ పట్టుకున్నాం కదా! అది కూడా యాడ్ చేసుకోండి. లాస్ట్‌లోను షుగర్‌ని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా అన్నీ చక్కగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత నేనైతే 5-6 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్‌ని కొంచెం హీట్ చేసుకున్నానండి. ఈ విధంగా వేడిగా ఉన్న ఆయిల్‌ని ఈ పిండిలోను కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత మనకి ముద్ద అనేది ఇలా పట్టుకుంటే ఒక చిన్న ఉండలాగా అయితే ఫామ్ అవ్వాలి. ఇదిగోండి చూపిస్తున్నాను కదా! ఈ విధంగా అయిందంటే మనకి ఇంకా ఆయిల్ దీంట్లో పట్టదండి. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకొని ఇలాగా రోటీ ముద్దలాగా అయితే కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా తీసుకొని చూపిస్తున్న విధంగా ఇలా అయితే రోల్ చేసుకోండి. దీన్ని మనం మీకు నచ్చిన షేప్‌లో అయితే మీరు బిస్కెట్స్‌ని కట్ చేసుకోవచ్చు. రౌండ్‌గా అయినా కట్ చేసుకోండి, లేదంటే సైడ్‌గా అయినా కట్ చేసుకోండి. నేనైతే ఏ విధంగా కట్ చేశానో మీతో చూపిస్తున్నాను. ఇదిగోండి ఈ విధంగా అన్నీను ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలాగా సైడ్ నుంచి అయితే నేను కట్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. వేరే ఒక ప్యాన్‌లోనైతే ఆయిల్‌ని హీట్ చేసుకోండి. సిమ్‌లో పెట్టి ఆయిల్‌ని హీట్ చేసుకోండి. ఇవన్నీను ఎక్కువగా అన్నీ వేసేసుకోకుండా 5-6 బిస్కెట్స్‌ని మాత్రమే ఇలాగ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక ఇవి పక్కన తీసేసుకోండి. ఇంకా ఈవినింగ్ స్నాక్స్‌లోకి బిస్కెట్స్ అయితే ఇవి చాలా బావుంటాయి. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్